నమస్తే మిత్రులారా. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా, సమగ్రంగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో, మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్, బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేపిచ్చి, అట్లాగే మీ అభిప్రాయాన్ని వీడియోస్ కింద కామెంట్ రూపంలో చేయండి. మెయిన్ ఏందంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే వార్త ఎనాలిసిస్ ఏదైతే ఉందో దాని పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది. తర్వాత వీడియోస్‌ని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మండలిలో టీడీపీ సభ్యులు ఒక ముగ్గురు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే తిరుమల నాయుడు గారు, రాంభూపాల్ రెడ్డి గారు అనుకుంటా. మేబీ పేర్లు కరెక్ట్‌గా నాకు గుర్తులేకపోవచ్చు. వీళ్ళ ముగ్గురు ఒక ప్రశ్న అడిగారు. రాష్ట్రంలో అనధికారంగా అంటే ఎటువంటి అప్రూవల్, ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్ల మీద ఉన్న విగ్రహాలు వాటిని మీరేం చేస్తారు అని చెప్పి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఈ ముగ్గురు మండలిలో టీడీపీ సభ్యులు అడిగారు. దీంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో దాదాపుగా 2524 విగ్రహాల వరకు ఎటువంటి పర్మిషన్ లేకుండా రోడ్ల మీద ఉన్నాయని చెప్పి ఆయన కూడా సమాధానం ఇచ్చారు. దీంతో మండలిలో వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ దీని మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే టీడీపీ సభ్యులు అట్లాగే ఏదైతే కూటమి ప్రభుత్వం కావాలని రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఆయన దీని మీద విమర్శించారు. దీనికి అక్కడ వైసీపీ సభ్యులందరూ కలిసి వాకౌట్ చేశారు కూడా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మండలి నుంచి కూడా. ఆయన చెప్పేది ఏంటంటే కావాలని చెప్పి దీన్ని ఒక చర్చగా తీసుకొచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే రాష్ట్రంలో వైసీపీ అభిమానులు కానీ అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ కావాలని చెప్పి అభిమానంతో పెట్టుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలని వాటిని ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని చెప్పి ఆయన వ్యక్తం చేశారు మండలిలో. దాని మీద సీరియస్ అయ్యి ఆ వైసీపీ సభ్యులు, మండలి సభ్యులు మొత్తం కలిసి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ నిజాలు చూసుకుంటే నిజానికి అనుమతి లేకుండా కొన్ని వేల విగ్రహాలు రోడ్ల మీద ఉండటం వల్ల ఆ రోడ్ల మీద తిరిగే ప్రజలు చాలా సఫర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అనేక చోట్ల ఎటువంటి అనుమతులు ఉండవు. అది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానివ్వండి, లేదా ఎన్టీఆర్ గారి విగ్రహం కానివ్వండి, లేదా ఇతర పార్టీల విగ్రహాలు ఏవైనా కానీ ఏ విగ్రహాలైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద ఉంచడం కరెక్ట్ కాదనేది కూడా ఇటు ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. నా అభిప్రాయం కూడా అదే. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ అనధికారికంగా ఉన్న విగ్రహాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా విగ్రహాలని పక్కన పెట్టి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్న విగ్రహాలను మాత్రం ఆ ప్లేస్ నుంచి తొలగించి మరో ప్లేస్లో అక్కడ నిర్మించి ఆ విగ్రహాలను పెడితే బాగుంటుంది. దీంతో ప్రజల సమస్య కూడా తిరుగుతుంది. అట్లాగే పార్టీలు కూడా, అది టీడీపీ కానీ వైసీపీ కానీ ఇతర పార్టీలు సంబంధించిన ఏ విగ్రహాలు తొలగించినా ఆ పార్టీలు కూడా ప్రజల సమస్య ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.